2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రణాళిక పరంగా జీతం పొందే వారికి ఏప్రిల్ నెల ముఖ్యమైంది. ఈ నెలలో మీరు ఎంచుకున్న పన్ను విధానం గురించి యజమాని లేదా కంపెనీకి తెలియచేయాలి. దీని ఆధారంగా ఏడాది పొడవునా మీ జీతం నుంచి టీడీఎస్ తీసేస్తారు. మీరు పన్ను విధానాన్ని ఎందుకు ఎంచుకోవాలో అర్థం చేసుకుందాం. ఏ రకమైన పన్ను చెల్లింపుదారులకు ఏ విధానం సరైందో ఉంటుందో చూద్దాం. జీతం పొందే వ్యక్తి కోసం ఎంచుకున్న పన్ను విధానం అతని జీతం నుంచి కంపెనీ ఎంత పన్నును తీసివేయాలి అంటే టీడీఎస్ ని నిర్ణయిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం కొత్త పన్ను విధానం అనేది డిఫాల్ట్ విధానం. అంటే ఒక వ్యక్తి ప్రాధాన్య పన్ను విధానం గురించి తన సంస్థకు తెలియచేయకపోతే టీడీఎస్ కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్ ఆధారంగా జీతం నుంచి తీసేస్తారు. సరైన సమయంలో సరైన పన్ను విధానాన్ని ఎంచుకోకపోవడం వల్ల అధిక టీడీఎస్ తగ్గించవచ్చు. ఇది మీ నికర జీతం తగ్గిస్తుంది. అయితే జీతం పొందే వ్యక్తికి ఆదాయ పన్ను రిటర్న్ను ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. దీని ప్రయోజనం ఏంటంటే కొత్త పన్ను విధానంలో మీ అదనపు టీడీఎస్ తీసేసినట్లు మీరు పన్ను ఆదా చేయడంలో పెట్టుబడి పెడితే మీరు రీఫండ్ను క్లెయిమ్ చేయొచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. కొత్త పాత పన్ను విధానాల ప్రయోజనాలు అప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత జీతం పొందే వ్యక్తి పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న చాలా మినహాయింపులు తగ్గింపులను వదులుకోవాలి. కొత్త పన్ను విధానంలో 3 లక్షల రూపాయల వరకు ఆదాయంపై 0 పన్ను, 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షల వరకు ఆదాయంపై 5%, 6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10%, 9 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు 20% పన్ను విధిస్తారు. 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను ఉంటుంది. ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే ప్రాథమిక మినహాయింపు పరిమితి 3 లక్షలు, జీతం ఆదాయంపై 50,000 స్టాండర్డ్ డిడక్షన్, నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 7 లక్షల వరకు ఉంటే పన్ను లేదు. ప్రజలు వారి నికర ఆదాయం 7.5 లక్షల వరకు ఉన్న వారికి కొత్త పన్ను విధానం సరైన ఎంపిక. ఎందుకంటే 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందిన తర్వాత పన్ను నిల్ అవుతుంది. పాత పన్ను విధానం గురించి చెప్పాలంటే 60 ఏళ్ల లోపు వారికి 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. 2,50,000 రూపాయల నుంచి 5 లక్షల ఆదాయంపై 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయంపై సెక్షన్ 87A కింద రాయితీ తర్వాత 30% పన్ను రేటు వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో 5 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను లేదు. పాత పన్నులో మినహాయింపులు తగ్గింపుల ద్వారా పన్ను ఆదా చేయడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి. పాత పన్ను విధానంలో దాదాపు 70 మినహాయింపులు తగ్గింపులు ఉన్నాయి. ఇవి పన్నుని తగ్గిస్తాయి. వీటిలో ఇంటి అద్దె అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ, సెక్షన్ 80C, 80D కింద పెట్టుబడులు, సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీపై మినహాయింపు, విద్యా రుణ వడ్డీపై మినహాయింపు, సెక్షన్ 80CC D1 కింద ఎన్పిఎస్లో పెట్టుబడి, సెక్షన్ 80CC D1B వంటి ప్రధాన పన్ను మినహాయింపులు ఉన్నాయి. పాత పన్ను విధానాన్ని ఎంచుకోవటం ఈ తగ్గింపులను ఉపయోగించుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణతో పాత కొత్త పన్ను విధానాన్ని అర్థం చేసుకుందాం. మీ ఏకైక ఆదాయ వనరు మీ జీతం మాత్రమే అనుకుందాం. మీకు ఇతర ఆదాయ వనరులు లేవు. మీ ఆదాయం 10 లక్షల రూపాయలు అనుకుందాం. 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత మీ ఆదాయం 9.5 లక్షల రూపాయలు అవుతుంది. అప్పుడు కొత్త పాత పన్ను విధానాల్లో ఆరోగ్య విద్యా సెస్ తర్వాత మీ మొత్తం పన్ను వరుసగా 54,600 రూపాయలు, 1,06,600 రూపాయలు. మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే 52,000 రూపాయల ప్రయోజనం లభిస్తుంది. పన్నులను ఆదా చేయడానికి సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈ మినహాయింపు క్లెయిమ్ చేసిన తర్వాత 8 లక్షల రూపాయలు అవుతుంది మీ ఆదాయం. ఈ పరిస్థితిలో పాత పన్ను విధానంలో మీ పన్ను బాధ్యత 75,400 రూపాయలకు తగ్గుతుంది. ఇక్కడ కూడా కొత్త పన్ను విధానం మెరుగ్గా కనిపిస్తోంది. మీరు గృహ రుణం కలిగి ఉంటే లేదా అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటే మీరు మీ కంపెనీ నుంచి హెచ్ఆర్ఏ అందుకుంటారు. మీరు దాని నుంచి కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఆర్థిక సంవత్సరంలో గృహ రుణంపై 1 లక్ష రూపాయల వడ్డీని చెల్లించారని అనుకుందాం. దీనిని పాత పన్ను విధానంలో క్లెయిమ్ చేయొచ్చు. మీరు క్లెయిమ్ చేసిన తర్వాత మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 7 లక్షల రూపాయలు. అప్పుడు పాత పన్ను విధానంలో మీ పన్ను బాధ్యత 54,600 రూపాయలకు తగ్గుతుంది. ఇది కొత్త పన్నుకు సమానంగా ఉంటుంది. 10 లక్షల జీతంపై ఎక్కువ పన్ను ఆదా చేయడానికి పాత పన్ను విధానంలో మీ మినహాయింపు 2.5 లక్షల కంటే ఎక్కువగా ఉండాలి. ఇది సెక్షన్ 80C స్టాండర్డ్ డిడక్షన్ పరిధిలోకి రాదు. దీనికోసం మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గృహ రుణం, హెచ్ఆర్ఏ వంటి మరిన్ని పన్నులు అవసరం. మీ ఆదాయం 7 లక్షల రూపాయల వరకు ఉన్నట్లయితే లేదా మీ ఎలాంటి పన్ను ఆదా చేసే పెట్టుబడులు చేయకపోతే కొత్త పన్ను విధానం మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే మీరు హోమ్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, ఎన్పిఎస్ లేదా హెచ్ఆర్ఏలో పెట్టుబడికి ఉపయోగించినట్టయితే మీరు ఇష్టపడే పన్ను విధానం గురించి మీ యజమానికి తెలియచేయడానికి ముందు మీ పన్ను లెక్క పెట్టుకోండి. మీరు ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ incometaxindia.gov.in లో అందుబాటులో ఉన్న పన్ను క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు తక్కువ పన్ను చెల్లించాల్సిన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.